నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే మేము నీళ్లే కావాలంటామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణకు ఉపయోగించినప్పుడు దిగువన పోలవరం నుండి ఆంధ్రాకు ఉపయోగిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నేతల వివాదాలు మన రాష్ట్రంలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు. గోదావరిలో వృధాగా సంవత్సరానికి 3000 టీఎంసీలు, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్న నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే వాళ్లకు అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 మే 5వ తేదీ ఆమోద ముద్ర వేసింది మీరే. అది నెల 20వ తేదీ ఎన్జీటీ స్టే ఆర్డర్ తెచ్చింది జగనే. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని ద్రోహం జగన్ చేశాడు. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు 5 ఏళ్ల తన హయాంలో జగన్ కేటాయించింది కేవలం 2000 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు 8000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్ల హయాంలో మీరు పూర్తి చేయలేని హంద్రినీవాను మేము 1 సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించామన్నారు మంత్రి నిమ్మల. రాయలసీమ మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ల పాలనలో హంద్రినీవకు ₹1 ఖర్చు గాని ఒక్క తట్టం మట్టి కూడా ఎందుకు తీయలేదని అన్నారు. నిజానికి నిలకడకు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అన్నారు. మీ అవినీతి కరపత్రికలో 1 పేజీ అబద్దాలు వచ్చేసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.